శివాయ గురువే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ప్రేమలోని మనస్పర్ధలు కానీ, చికాకులు కానీ, గొడవలు కానీ, లేకపోతే మూడవ వ్యక్తి వల్ల మనస్పర్ధల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఆ యొక్క ప్రేమ అనేటువంటిది చెల్లాచెదరైపోకుండా, ఎట్టి పరిస్థితుల్లోని కూడా దూరం అయిపోకుండా ముందు జాగ్రత్తగా మీరు ఈ యొక్క ప్రక్రియను కనుక చేసినట్లయితే ఆ యొక్క ప్రేమ అనేటువంటిది నిలబడి ఉంటుందన్నమాట. మీ మధ్యన వచ్చేటువంటి అడ్డంకులు, ఆటంకాలు, కలహాలు అనేటువంటివి దూరం అవుతాయన్నమాట. అయితే ఈ యొక్క ప్రక్రియని ఏదైనా కూడా ఒక సోమవారం లేదా శుక్రవారం 2 రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు మొదలు పెట్టవచ్చు. ఉదయం ఎప్పుడైతే అప్పుడు పలానా ఈ యొక్క కాలంలోనే చేయాలని నియమం ఏమీ కూడా లేదు. స్నానం పూర్తయిపోయిన తర్వాత చక్కగా మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చొని తప్పనిసరిగా రాధాకృష్ణుల యొక్క పటం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫోటో కానీ పటం కానీ ఏదైనా. అయితే రాధాకృష్ణుల యొక్క పటం ఎదురుగుండా పెట్టుకుని చక్కగా స్వామివారి యొక్క ముందర ఆవు నేతితో దీపం వెలిగించండి. మొదలు పెడుతున్నటువంటి మొదటి రోజు మాత్రం పంచామృతాలు కూడా రాధాకృష్ణుల యొక్క ఎదురుగుండా మీరు పెట్టాలి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి, ఈ యొక్క 5 ద్రవ్యాలు కూడా ఒక్కొక్క స్పూను కూడా ఒక గ్లాసులో వేసి ఆ రాధాకృష్ణులకు ఎదురుగుండా చక్కగా పెట్టి స్వామివారికి స్వీకరించమని చూపించాలన్నమాట. ఇది మొదటి రోజు ఒక్కరోజు చేస్తే సరిపోతుంది. మరుసటి రోజు నుంచి ఈ యొక్క పంచామృతాలు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం స్వామివారి యొక్క పటం ఎదురుగుండా కూర్చొని నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని మీరు జపం చేయాలి. ఆవు నేతితో దీపం అయితే ప్రతిరోజు కూడా వెలిగించాలి. నేల మీద కూర్చోకుండా ఏదైనా మ్యాట్ కానీ, పీట కానీ, ఆసనం కానీ ఏదో ఒకటి వేసుకుని కూర్చోండి. జపం కోసం రుద్రాక్షమాల లేదా స్ఫటికమాల ఏదైనా కూడా మీరు వాడవచ్చు. అయితే ఈ విధంగా కూర్చున్న తర్వాత రాధాకృష్ణులకి నమస్కారం చేసుకుని దండం పెట్టుకుని మీ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రియుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు, వాళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి గొడవలు, మనస్పర్ధలన్నీ కూడా చక్కగా తొలగిపోయి అవేమీ కూడా ఇబ్బందికరంగా మారకుండా చక్కగా మీ ఇద్దరి మధ్యన కూడా అన్యోన్యత, ప్రేమ అనేటువంటిది నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా చెదిరిపోకుండా చూడు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని ఆ యొక్క వ్యక్తిని కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు తలుచుకొని ఊహించుకోండి. మిమ్మల్ని చూస్తూ నవ్వుతున్నట్టుగా ఊహించుకోండి. మీ యొక్క ప్రియుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు. అయితే ఆ విధంగా ఊహించుకున్న తర్వాత నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. మంత్రం చెప్తున్నాను వినండి. ఓం క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. ఈ విధంగా 108 సార్లు చేసిన తర్వాత చక్కగా ఆరతి అనేటువంటిది స్వామివారికి ఇచ్చుకోండి. ఆ రోజుతో ఇంకా సమాప్తం. మళ్ళీ మరుసటి రోజు కూడా పంచామృతాలు పెట్టకుండా నెయ్యితో దీపం వెలిగించి మళ్ళీ అదే విధంగా కూర్చొని మళ్ళీ అదే విధమైనటువంటి కోరిక కోరుకొని స్వామివారికి కళ్ళు మూసుకొని 2 నిమిషాల పాటు మీ యొక్క ప్రియుడు లేదా ప్రియురాలను అదే విధంగా తలుచుకొని మళ్ళీ ఆ యొక్క మంత్ర జపం అనేటువంటిది 108 సార్లు చేసి ఆరతి అనేటువంటిది ఇచ్చుకోవాలి. ఈ విధంగా మొదలుపెట్టిన రోజు నుంచి వరుసగా 21 రోజుల పాటు కూడా చెయ్యాలి. ఈ యొక్క 21 రోజుల్లోని ఎప్పుడైనా అడ్డంకు వచ్చినా, ఆటంకం వచ్చి ఒక రోజు మీరు చెయ్యలేకపోతే మళ్ళీ మొదటి నుంచి మీరు లెక్కించుకొని చెయ్యాలి. ఖచ్చితంగా 21 రోజులు వరుసగా చెయ్యవలసినదే. అప్పుడే దీని యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం అనేటువంటిది ఉంటుంది. దీని వలన మీ ఇద్దరి మధ్యన కూడా ఆకర్షణ, బంధము, ఆప్యాయత ఇవన్నీ కూడా చెదిరిపోకుండా, ఎలాంటి పరిస్థితుల్లోని, ఎలాంటి సందర్భాలు, ఎలాంటి కారణాల వలన కూడా చెదిరిపోకుండా మీ యొక్క ప్రేమ బంధం అనేటువంటిది ఖచ్చితంగా నిలబడుతుంది అని చెప్పి మంత్రశాస్త్రంలోని మనకి తెలియజేయబడి ఉన్నదనమాట. అయితే ఈ యొక్క ప్రక్రియని భార్య లేదా భర్త కూడా చెయ్యొచ్చు. ఇదే పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు. అర్థమైంది కదా? కేవలం ధర్మబద్ధం కోసం మీరు ఇది వాడితే మాత్రమే ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహము, కృప వలన ఇది నిజంగా జరుగుతుందన్నమాట. మీకు ఫలితం అనేటువంటిది భగవంతుడి యొక్క అనుగ్రహం వలన లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.